అందరికీ నమస్కారం. 'రజనీకాంత్ ఇంట్లో విషాదం. తండ్రి కన్నుమూత' అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామందైతే వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయంలోకొస్తే రజనీకాంత్ గారి ఇంట్లో అయితే విషాదం నెలకొంది. ఆయన తండ్రి మృతి చెందడం జరిగింది. వామపక్ష కార్మిక ఉద్యమ నేతగా వెల్లాల చెరువు సాంబశివ గారైతే ఈ రోజు ఉదయం మరణించినట్లుగా తెలుస్తుంది. అది కూడా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే మంగళవారం ఉదయం అంటే నిన్న ఉదయం అయితే గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే సాంబశివరావు గారికి నిన్నటి నుంచి కూడా వైద్యం అందించినా కూడా పరిస్థితి చేదాటిపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం వేకువజామున రజనీకాంత్ తండ్రి సాంబశివరావు గారైతే మరణించినట్లుగా తెలుస్తుంది. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది రజనీకాంత్ గారు ఎవరు ఏంటనేది. ఆయన ప్రముఖ టీవీ ఛానల్‌లోకి టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన తండ్రే ఈ సాంబశివరావు గారు. బిఎస్ఎన్ఎల్ పోస్టల్ అండ్ టెలికాం రంగంలోని అనేక ఉద్యమాలు కూడా చేశారు ఈయన సాంబశివరావు గారు. ఇక ఈయన మృతి నేపథ్యంలోని 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపం కూడా తెలిపారు. అయితే కొంతమంది ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటూ ఆయన భౌతిక కాయానికి నివాళులు కూడా అర్పించారు. ఈ కష్ట సమయంలోని రజనీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు విడుదల రజనీ గారు. మనం కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.